వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు పీక్స్ కు చేరుకుంది. 3 దశల పోరు పట్టాలెక్కింది. నామినేషన్ల దాఖలు ఘట్టానికి నేటితో తెరపడనుంది. 3 దశలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే లాస్ట్ డే అని చెప్పొచ్చు. అలాగే రెండో దశలో నామినేషన్లు వేసి పోటీ నుంచి తప్పుకోవాలని చూసేవారికి నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి రేపటి వరకు గడువు ఉంది. రెండో దశలో నల్గొండ జిల్లాలో సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో అక్కడి రాజకీయ చైతన్యంపై చర్చ మొదలైంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో రెండో దశలో 282 సర్పంచ్ పదవులకి 2116 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 11న జరిగే తొలి దశ పంచాయతీ పోరు లెక్క తేలింది. తొలి దశలో 395 సర్పంచి 9331 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్లు దాఖలు కాని స్థానాలు మినహాయిస్తే తొలి దశలో 3836 సర్పంచి 27960 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 3836 సర్పంచ్ పదవులకు 13127 మంది పోటీ చేస్తుంటే 27960 వార్డు పదవులకు 67863 మంది అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రెండో దశలో 4332 సర్పంచ్ పదవులకు 28278 మంది నామినేషన్లు వేశారు. 38342 వార్డు పదవులకు 93595 మంది నామినేషన్లు వేశారు. తొలి దశ పోరులో పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో వివిధ పార్టీల ప్రధాన నాయకులు పట్టణాలు వీడి గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మద్దతుదారులను గెలిపించుకునేందుకు కష్టపడుతున్నారు. పల్లెల్లో ఎన్నికల రణంత్రాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఈ నెల 11న తొలి దశ, 14న రెండో దశ, 17న మూడో దశ పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు పీక్స్ కు చేరుకుంది. 3 దశల పోరు పట్టాలెక్కింది. నామినేషన్ల దాఖలు ఘట్టానికి నేటితో తెరపడనుంది. 3వ దశలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే లాస్ట్ డే. అలాగే రెండో దశలో నామినేషన్లు వేసి పోటీ నుంచి తప్పుకోవాలని చూసే వారికి నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి రేపటి వరకు గడువు ఉంటుంది. రెండో దశలో నల్గొండ జిల్లాలో సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో అక్కడి రాజకీయ చైతన్యంపై చర్చ మొదలైంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో రెండో దశలో 282 మంది సర్పంచ్ పదవులకు 2116 మంది నామినేషన్లు వేశారు. అయితే ఈ నెల 11న జరిగే తొలి దశ పంచాయతీ పోరు లెక్క తేలింది. తొలి దశలో 395 సర్పంచి 9331 వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి ఇప్పటి వరకు. అలాగే నామినేషన్లు దాఖలు కాని స్థానాలు మినహాయిస్తే తొలి దశలో 3836 సర్పంచి 27960 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 3836 సర్పంచ్ పదవులకు 13127 మంది పోటీ చేస్తుంటే 27960 వార్డు పదవులకు 67866 మంది అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక రెండో దశలో 332 సర్పంచ్ పదవులకు 28278 మంది నామినేషన్లు వేశారు. 38342 వార్డు పదవులకు 93595 మంది నామినేషన్లు వేశారు. తొలి దశ పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీల ప్రధాన నాయకులు పట్టణాలు వీడి గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మద్దతుదారులను గెలిపించుకునేందుకు కష్టపడుతున్నారు. పల్లెల్లో ఎన్నికల రణంత్రాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఈ నెల 11న తొలి దశ, 14న రెండో దశ, అలాగే 17న మూడో దశ పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు పీక్స్ కు చేరుకుందని చెప్పొచ్చు. 3 దశల పోరు పట్టాలెక్కింది. నామినేషన్ల దాఖలు ఘట్టానికి నేటితో తెరపడనుంది. 3వ దశలో పోటింగ్ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే లాస్ట్ డే. సో నల్గొండకు వెళ్దాం. నల్గొండల పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు కిరణ్. సో కిరణ్, చెప్పండి, నల్గొండలో పొజిషన్ ఏ విధంగా ఉంది, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎంతమంది పోటీల్లో నిల్చునే అవకాశం కనిపిస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది నల్గొండలో? శివాని, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పూరు హడావిడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా రెండవ దశ ఎన్నికలకు సంబంధించి నేటితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. రేపటితో విత్డ్రా సంబంధించి ఘట్టం కూడా ముగియనున్నటువంటి నేపథ్యంలో అగ్రనేతలంతా కూడా ఎవరు అంటే రెండవ విడత ఎన్నికల సంబంధించి ఎవరిని బరిలో దింపాలనేటువంటి తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒక పార్టీ నుంచి కూడా 2-3 నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పార్టీ నుంచి 2-3-4 కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వారందరినీ బుజ్జగించి కూడా ఒకరిని అభ్యర్థిని బరిలో దింపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఒకే పార్టీ నుంచి ఇద్దరు, అంటే పార్టీ గుర్తులుండే కాబట్టి ఒకే పార్టీ నుంచి 2-3 కూడా బరిలో దిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గుర్తులు కూడా కేటాయించారు. అదేవిధంగా వారు కేటాయించినటువంటి గుర్తులతో కూడా ప్రచారం కూడా మొదలెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా కొన్ని చోట్ల కూడా ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా చాలా మంది ఎన్నికైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు, శాంతియుతంగా గ్రామస్తులకు సంబంధించి కావచ్చు, అన్ని పార్టీల అభిప్రాయాలతో కూడా ఏకగ్రీవం అయితే పర్వాలేదు, కానీ ఈ బలవంతపు ఏకగ్రీవ అటువంటి అంశాలు తమ దృష్టికి రావద్దనేటువంటి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో శాంతియుతంగా కూడా అన్ని పార్టీలను ఏకం చేసి కూడా అధికార పార్టీ సంబంధించిన నేతలు ఏకగ్రీవ చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర రాజకీయాలు వేరున్నాయి. ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామాల్లో కూడా రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు ఇటు కోదాడ మండలం సంబంధించి, ఇక్కడ కోదాడ నియోజకవర్గం సంబంధించి చిలుకూరు మండలం బేతవాడు గ్రామానికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ ఎన్ని పార్టీలు కూడా ఏకమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు జెండాలు పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మద్దతు అయితే తెలుపుతా ఉన్నాయి. అంటే ఇటువంటి సంఘటనలు చాలా గ్రామాల్లో తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కోసం కూడా చాలా మంది కూడా అధికార పార్టీ సంబంధించిన నేతలతో కూడా టైఅప్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్ కిరణ్, ఇందాక మీరు అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాలు ఓ వైపు అయితే ఇక్కడ నల్గొండ జిల్లాలో రాజకీయాలు ఇంకో వైపు అని చెప్పొచ్చు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలు అవ్వడం మనం చూస్తున్నాము. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఎన్నికల అవేర్నెస్ ఎక్కువ ఉందా అక్కడ? అంటే ఇంత అవేర్నెస్ రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? మీరు అన్నట్టు రెండో విడత నామినేషన్ సంబంధించి చూస్తే 282 గ్రామ పంచాయతీలకు దాదాపు 2000కు పైగా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇందాకే చెప్పినట్టు ఒక్కో పార్టీ నుంచి దాదాపు 2-3 అభ్యర్థులు బరిలో దిగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వారిని కొందరిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది నేతల మాటలు వినకుండా బరిలో నిల్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా తర్వాత మున్సిపల్ సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించి ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాము, తర్వాత ఇంకోటువంటి నామినేటెడ్ పోస్టు సంబంధించి అవకాశం కల్పిస్తామని కొంతమంది బుజ్జగిస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాట వినకుండా పోటీలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ పార్టీలోను, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ రెండు పార్టీల్లోనూ ప్రధానంగా కూడా అభ్యర్థుల సంఖ్య, నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య కూడా పెరుగుతా ఉంది. నేటితో కూడా నామినేషన్ల ఘట్టం ముగియనుంది. నేటి సాయంత్రం వరకు కూడా ఎంతమంది నామినేషన్లు వేస్తారనేది, ఎంతమంది బరిలో ఉంటారు, ఎంతమంది వైదొలుగుతారు అనేటువంటి విషయం కూడా రేపు సాయంత్రం వరకు తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే చాలా చోట్ల కూడా ఈ పంచాయతీ ఎన్నికల పోరు కూడా సార్వత్రిక ఎన్నికల పోరును తలపిస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీ సంబంధించిన పార్టీలు కూడా పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల ఏకగ్రీవం అవుతున్నాయి. కొన్ని చోట్ల అన్ని పార్టీలు కూడా టైఅప్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా చిత్రమైన రాజకీయాలు పల్లెల్లో కనబడతా ఉన్నాయి అని చెప్పొచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. సో ఇది నల్గొండలో ఉన్న సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మిగతా జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం, కానీ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి ఐ న్యూస్.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు పీక్స్ కు చేరుకుంది. 3 దశల పోరు పట్టాలెక్కింది. ఇప్పటి వరకు నామినేషన్ల దాఖలు ఘట్టానికి నేటితో తెరపడనుంది. 3 దశలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే లాస్ట్ డే. సో ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఆదిలాబాద్ లో ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్ వేశారు? అక్కడ ఫైట్ ఏ విధంగా ఉంది? ఈ బరిలో, ఈ నామినేషన్ అంటే ఈ ఎన్నికల బరిలో ఎంతమంది దిగే అవకాశం ఉంది? పూర్తి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? ఇటు పల్లెల్లోనైతే రాజకీయ సందడి అయితే మొదలుకుంది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి పుట్టినతో పాటు నామినేషన్ల విత్డ్రా కూడా పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అధికారికంగా అభ్యర్థుల పేర్లతో పాటు గుర్తులను అయితే కేటాయించిన పరిస్థితులు అయితే. మరోవైపు రెండవ విడత నామినేషన్లకు సంబంధించి కూడా ఈ రోజు తోటి స్కూటినీ అయితే కంప్లీట్ కానుంది. రేపు నామినేషన్ విత్డ్రా తర్వాత రెండో విడత ఇటు సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికల్లో ఎంతమంది పోటీలో బరిలో ఉంటారనేది కూడా అధికారులు అయితే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మూడో విడతకు సంబంధించి ఈ రోజు తోటి నామినేషన్ల ప్రక్రియ ముయ్యనుండడంతో అయితే రెండో విడతల్లో కంటే కూడా మూడో విడతలోనైతే భారీగా నామినేషన్లు అయితే వేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ 3 విడతల్లో కూడా అధికంగా యువకులు ప్రధానంగా నామినేషన్లు వేయడం అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడతకు సంబంధించి 504 సర్పంచ్ స్థానాలకి ఇటు ఎన్నికలు జరుగుతూ ఉండగా దాదాపుగా 2376 మంది అభ్యర్థులు అయితే బరిలోనైతే ఉన్నారు. 7454 వార్డు మెంబర్ స్థానాలకు గాను 7330 మంది బరిలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే 59 స్థానాలను అయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగానైతే ఇటు అధికారులు అయితే ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో 33 స్థానాలు, ఇటు నిర్మల్ జిల్లాలో 16 స్థానాలు, మంచిర్యాల జిల్లాలో 6 స్థానాలు, అలాగే ఇటు కొమరంభీం జిల్లాలో 6 స్థానాలు, మంచిర్యాల జిల్లాలో 4 స్థానాలు కూడా పూర్తిగా సర్పంచులు అయితే ఏకగ్రీవంగానైతే ఎన్నికైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి విడతకు సంబంధించి ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇటు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఇటు జెడ్పీసీఓలు అయితే అన్ని రకాలుగా పోలింగ్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించి అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా బ్యాలెట్ పత్రాలను కూడా మండలాలకైతే తరలించిన పరిస్థితులు అయితే. అయితే మొదటి విడతలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎక్కువ మొత్తంలో స్థానాలన్నిటి కూడా ఏకగ్రీవం చేయడానికి ఇటు ఏ రకంగా అయితే గ్రూపులుగా డివైడ్ అయ్యి ఇటు బుజ్జగింపుల పర్వాలతో పాటు తాయిలాలు లేదా బెదిరింపులకు చేసిన ఘటనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా రెండో విడతలో కానీ మూడో విడతలో కూడా అవే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసే దిశగానైతే అధికార కాంగ్రెస్ పార్టీ అయితే పావులైతే కలుపుతోంది. ఇటు నామినేషన్లు అధిక మొత్తంలో వేసినటువంటి అధికార పార్టీ చెందినటువంటి అభ్యర్థులకు రానున్న రోజుల్లో ఇటు మార్కెట్ పదవులు కావచ్చు, ఇతరత్ర పదవులను కేటాయిస్తామంటూ కూడా బుజ్జగింపులు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా వ్యాప్తంగా ఆదిలాబాద్ లో నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరైనా రేపు విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు పీక్స్ కు చేరుకుంది. 3 దశల పోరు పట్టాలెక్కింది. నామినేషన్ల దాఖలు ఘట్టానికి నేటితో తెరపడనుంది. సో మెదక్లో ఎలక్షన్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి, మెదక్ లో సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారు? రేపు ఉపసంహరణకు చివరి డేట్ కాబట్టి ఎంతమంది నామినేషన్లు విత్డ్రా చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? మెదక్ లో ఇప్పుడు పూర్తి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది వివరించండి. మెదక్ జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉన్న ప్రాంతం ఇది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీంతో పాటు ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ జిల్లాలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో తన సత్తా చాటుకుంది. ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంది, తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్ ది సేమ్ టైం ఇటు బీజేపీ కూడా ఇక్కడ ఒక పార్లమెంట్ స్థానం, మెదక్ పార్లమెంట్ బీజేపీ ఖాతాలోనే ఉంది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ స్థానం కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కూడా బీజేపీలో ఉంది. కాబట్టి వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు ప్రధానంగా డి అంటే డి అన్న విధంగానే సాగుతూ ఉంది. ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ కూడా ఇటు అధికార పార్టీ వాటిని ఏకీకృతం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా చోట్ల దానికి
ఎక్కడ కూడా ప్రజల నుంచి అభ్యర్థుల నుంచి సానుకూల స్పందన రావట్లేదు. ప్రధానంగా మనం చూసినట్లయితే మెదక్ జిల్లాలో మోటు విడతలో 160 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేశారు. 1402 వార్డులకి మోటు విడతలు ఎన్నికలు జరుగుతుండగా దీంట్లో 332 వార్డులు ఏకగ్రీవం అయ్యి ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే కొన్ని మెదక్ జిల్లాలో కొన్ని చిత్ర విచిత్ర ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి సంబంధించి కార్వాన్ ఎమ్మెల్యే మొహిద్దీన్ భార్య నగ్మా సుల్తానా ఇక్కడ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తుంది. ఇది ప్రధాన ఆకర్షణ నిలుస్తుంది మెదక్ జిల్లాకు సంబంధించి. అంతేకాకుండా మెదక్ జిల్లా రామాయణపేటలో అక్కడ తండ్రి కొడుకులు, ఆ తండ్రి తన రెండో కొడుకు ఇద్దరు కూడా ఎన్నికల బరిలో దిగారు. తండ్రికి వ్యతిరేకంగా కొడుకు వ్యతిరేకంగా తండ్రి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇటు సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో అక్కడ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ ఒకరికొకరు పోటీగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ చివరిగా కేసీఆర్ కి ఏకగ్రీవం చేసి గిఫ్ట్ గా ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్కడ అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. ఇక ఇది ఇటు ఎలక్షన్ కు సంబంధించిన పరిస్థితి. ఇది అయితే అధికారులు కూడా దీన్ని ఎలా మోటివేట్ ఇప్పటికే దాదాపు 11వ తారీఖు నాడు ఎలక్షన్లు మోటివేట్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులకి గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్లను కూడా ఇప్పటికే మండల స్థాయి వరకు చేర్చడం జరిగింది. ఇక బ్యాలెట్ బాక్సుల విషయానికి వచ్చేసరికి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు తెప్పించుకున్నారు. బ్యాలెట్ బాక్సుల నిర్వహణ మొదటి విడత తర్వాత దీన్ని రెండో విడతకు కూడా వాడుకునే అవకాశం ఉంది. అధికారులు అయితే మొత్తం సమాయత్తం అవుతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు పీక్స్ కు చేరుకుంది. 3 దశల పోరు పట్టాలెక్కింది. నామినేషన్ల దాఖలు ఘట్టానికి నేటితో తెరపడనుంది. 3వ దశలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే లాస్ట్ డే. అలాగే 2వ దశలో నామినేషన్లు వేసి పోటీ నుంచి తప్పుకోవాలని చూసేవారికి నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి రేపటి వరకు గడువు ఉంది. 2వ దశలో నల్గొండ జిల్లాలో సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో అక్కడి రాజకీయ చైతన్యంపై చర్చ మొదలైంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో 2వ దశలో 282 సర్పంచ్ పదవులకు 2116 మంది నామినేషన్లు వేశారు.